ప్రభుత్వాలైనా పార్టీలైనా దారి తప్పినప్పుడు చెప్పడం మీడియా బాధ్యత, అది మీడియా హక్కు కూడా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వారి తప్పొప్పులను ఇదే వీకెండ్ కామెంట్లో అనేక మార్లు ఎత్తి చూపాను. వాటిని సరిదిద్దుకోకపోగా వ్యక్తిగత ద్వేషంతో విమర్శిస్తున్నానని వారిరువురు భావించారు. ఫలితంగా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. పర్యవసానమే గత ఎన్నికల్లో ఇరువురు పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపుతూనే ఉన్నాం. P4 కార్యక్రమంపై వీకెండ్ కామెంట్లో నేను చాకిరేవు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత సర్దుకున్నారు. దానివల్ల ఆయనకే మంచి జరిగింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారి నోటి వెంట పరుష పదాలు వెలువడకూడదని, ఆ పదవికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించాలన్న సూచనను రేవంత్ రెడ్డి స్వీకరించారు. గతంలో మీడియాలో వెలువడే సలహాలు, సూచనలను గమనిస్తూ లోటుపాట్లను రాజకీయ నాయకులు సరిదిద్దుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి మీడియాలో విభజన గీత ఏర్పడింది. అనుకూల, వ్యతిరేక మీడియా అన్న పదాలు వచ్చాయి. ఇప్పుడు అది కూడా పోయి శత్రుపక్షాలుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నన్ను మీడియా వ్యక్తిగా కాకుండా రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి నాపై తన పార్టీ శ్రేణులను ఉసిగొల్పుతున్నారు. చంద్రబాబు కంటే నేనే ప్రధాన ప్రత్యర్థిని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకున్నారు. 2029లో అధికారంలోకి వస్తే నన్ను అది చేస్తా, ఇది చేస్తా అని జగన్ అండ్ కో విసురుతున్న సవాళ్లను స్వీకరిస్తున్నాను. అంతకంటే ముందు మీ నుంచి వచ్చిన ప్రశ్నలకు, విమర్శలకు సమాధానం చెప్తాం. గత వారం నేను రాసిన వ్యాఖ్యలు మహిళలను కించపరచడం కిందకు రావు. అధినాయకుడి తెలివి తక్కువ నిర్ణయమైన మావిగన్ వంటి వాటిని ప్రశ్నించకపోవడం ఏమిటి అని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాను. మావిగన్ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయించారు అని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనను చూసి సొంత పార్టీ నాయకులే చాటుగా నవ్వుకుంటుండగా ప్రజలు బహిరంగంగానే ఈ ప్రతిపాదనకు పగలబడి నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని సమర్థించే పేటీఎం బ్యాచ్ కూడా మావిగన్ను వెక్కిరించడం ఇక్కడ కొసమెరుపు. మా నాయకులు ఎక్కడా దౌర్జన్యానికి, హింసకు పాల్పడలేదని, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ నేను క్షమాపణలు చెప్పాలని మాత్రమే కోరుతున్నారని జగన్మోహన్ రెడ్డి సోది మాటలు చెప్తున్నారు. 2029 తర్వాత నేను అనేవాడు లేకుండా చేస్తాననడం శాంతియుత ప్రవచనాలు అవుతాయా? ఆంధ్రప్రదేశ్లో హద్దు అదుపు లేకుండా ప్రవర్తించడానికి అలవాటు పడినట్టుగానే హైదరాబాద్ వచ్చి ఏబిఎన్ వద్ద నోరు పారేసుకుంటున్న ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు హైదరాబాద్ పోలీసులు తగు ట్రీట్మెంట్ ఇవ్వడం నిజం కాదా? బూతు భాషకు అలవాటు పడిన వారికి అన్ని బూతులుగానే కనిపిస్తాయి, వినిపిస్తాయి. అయినా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా నిత్యం చేసుకుంటున్న వాంతులతో ఎవరైనా పోటీ పడగలరా? ప్రజాస్వామ్యంలో చట్టం, న్యాయం అనే వ్యవస్థలుంటాయన్న వాస్తవాన్ని విస్మరించి ఆటవిక న్యాయం అమలు చేస్తామన్న బెదిరింపులకు దిగుతున్నది నిజం కాదా? జర్నలిజం గురించి, జర్నలిజం విలువల గురించి కనీస అర్హతలు లేని వారు కూడా చెప్తే వినే దుస్థితిలో నేను లేను. నా అభిప్రాయాలతో ఎవరైనా విభేదించవచ్చు. భేదాభిప్రాయాలు ఉండకూడదు అనుకోవడం ఫ్యాసిజం కిందకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తాజాగా చెప్తున్న మావిగన్ ప్రతిపాదనను సిపిఎం నాయకులు బివి రాఘవులు కూడా ఎగతాళి చేశారు. ఆయన మీద కూడా దాడికి వెళ్తారా? అయినా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిలో ఫ్యాక్షన్ మనస్తత్వం పుట్టుకతోనే వచ్చింది. తాత రాజారెడ్డి పెంపకంలో పెరిగారు కదా మరి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 100 మంది రాజారెడ్డిలతో సమానమని చెప్తారు. రాజకీయాల్లోకి రాకముందే ఫ్యాక్షన్ లక్షణాలు వంటబట్టించుకున్నారు. పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లోనే కొట్టిన ఘన చరిత్ర మన వాడిది. కాకపోతే ఇప్పుడు అధికారం తోడవుతోంది కనుక పోలీసులతో ప్రత్యర్థులను కొట్టిస్తానని చెప్తున్నారు. అతని లీలల గురించి పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ కథలుగా చెబుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండిన రాజశేఖర్ రెడ్డి చివరి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఉనికినే భరించలేకపోయారన్నది నిజం కాదా? నువ్వు హైదరాబాద్లో ఉండొద్దు, బెంగళూరులోనే ఉండు అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాజశేఖర్ రెడ్డి ఎందుకన్నారో సమాధానం చెప్పండి. చివరికి రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కోరుకున్న ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడంతో సొంత పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. మొత్తానికి 2019లో ప్రజలను ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని జాలిగా వేడుకొని నమ్మించి అధికారంలోకి రాగలిగారు. అంతే.
ఇక 30 ఏళ్ల వరకు తనకు తిరుగు లేదని, తానే ముఖ్యమంత్రినని భ్రమించి అధికారం మదంతో విర్రవీగారు. అంతులేని అధికారం, సంపద పోగొవడంతో అహంకారం తలకెక్కి తాను నిర్మించుకున్న రాజకీయ వృక్షాన్ని తానే కూకటి వేళ్లతో కూలగొట్టుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే రెట్టింపు విధ్వంసం చేస్తామని చెబుతున్నారంటే వీళ్ళనేమనాలి? వీరి చేష్టలకు హైకోర్టు న్యాయమూర్తి సైతం విస్మయం చెందారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తమలాగే గొర్రెల మంద అనుకుంటున్నట్టుగా ఉంది. అవసరమైనప్పుడు ప్రజలు విఘ్నత ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇందిరాగాంధీ వంటి శక్తివంతురాలే ఎమర్జెన్సీ తర్వాత మట్టి కరిపించారు. విఘ్నత ఉన్న వాళ్ళు చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటారు. జగన్ అండ్ కో రూటే సెపరేట్ కదా, అందుకే గొడ్డళ్ళు, కోడి కత్తులు, గన్నులనే నమ్ముకోవాలనుకుంటున్నారు. రప్ప రప్ప ఫ్లెక్సీలు, నినాదాలు ఎందుకు నిదర్శనం? కాలకేయుల్లాగా సభ్య సమాజంలో ఆయుధాలు చేతబట్టి తిరగాలనుకుంటున్నారు. అందుకే అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని ఏమాత్రం వెరపు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలతో తలపడడం నాకు కొత్త కాదు. రాజశేఖర్ రెడ్డితో మొదలైన మా పోరాటం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వరకు కొనసాగింది. అవసరమైతే భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాం. దోచుకున్నది పంచుకునే అవకాశం కట్ అవుతుందన్న బాధతో వైసీపీకి నేను వ్యతిరేకిని అన్నట్టుగా నమ్మబలికే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. దోచుకోవడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరుంటారు జగన్ రెడ్డి? ఇక పంచుకోవడంపై ఆసక్తి ఉండుంటే నీ నుంచి అటువంటి ఆఫర్ వచ్చినప్పుడే ఎగిరి గంతేసేవాడిని కదా. జగన్మోహన్ రెడ్డి నైజం గురించి ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు కానీ నాకు ఎప్పుడో అవగతమైంది. ఒక కామన్ ఫ్రెండ్ సూచన మేరకు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడానికి ఆ స్నేహితుడితో పాటు వెళ్ళాను. సానుభూతి వాక్యాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి మీ పత్రిక ఆంధ్రజ్యోతి నేను చదవను అని అన్నారు. ఆ సందర్భంగా అతను అన్న మాటలతో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో నాకు బోధపడింది. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్తో పాటు బయటకు వచ్చి మీ వాడు తేడా అనుకుంటానే అని అన్నాను. అప్పుడు అతను కొంచెం అని తల పంకించాడు. ఆ ఒక్క సంఘటనతోనే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు తెలిసిపోయినందున నాటి నుంచి నేటి వరకు అతనితో నేను దూరం పాటిస్తూనే ఉన్నాను. ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు, రాజశేఖర్ రెడ్డి జీవించున్నప్పుడు అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక దిగ్భ్రాంతికర సంఘటన గురించి కూడా నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు సదరు సంఘటనను నేను బయట పెట్టాల్సి వస్తుందేమో తెలియదు. ఆ సంఘటన గురించి తెలిస్తే యావత్ ప్రజానికం నివ్వెరపోతుంది. ఆ సంఘటన గురించి తెలిసిన నాకు వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. అధికారంలోకి వచ్చి నన్ను ఏదో చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు. చూద్దాం ప్రజలు జగన్ అండ్ కొవ్వు కరిగిస్తారా లేక నా కొవ్వు కరిగిస్తారా? ప్రస్తుతానికి నా శరీరంలో కొవ్వు శాతం పరిమితికి లోబడే ఉంది.